శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కాలేజ్ సర్కిల్ ప్రాంతంలో పలు హోటళ్లపై ఆర్డీఓ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తున్న 11 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొత్తపేటలోని అమరావతి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ రామసుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. అమరావతి ఏజెన్సీ నందు ఉదయం 360 సిలిండర్లు స్టాక్ వచ్చినప్పటికీ రిజిస్టర్లో ఎక్కడ నమోదు చేయలేదని, కనీసం లోడు వివరాలు కూడా తెలియజేయలేదని గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ దగ్గర ముందు రిజిస్టర్కు దీనికి మనకు టాలీ కావాలి. మీరు డైలీ ఈవినింగ్ 8 o'clock త్రీ మంత్స్ ఉంటుంది. అవును సార్, డైలీ అంతే సార్. ఇదిగోండి ప్రతిరోజు మెసేజ్ పెట్టి నాకు నైట్ ఓపెన్ కనుక్కో సార్. సీకే పనులు కూడా పోయించండి సార్. సీకే మా దగ్గర అవుతాను చేసుకో సార్. డైలీ మెసేజ్ పెట్టాలి, నాకు నైట్ ఓపెన్ చేస్తే పంచింగ్ అంటే మీ ధర్మవరం ఒకటే ఉందా? ఎందుకు పల్లెలు సార్ అమౌంట్ 250 మేము రీప్లేస్మెంట్కి అమౌంట్ తీసుకుంటాం. ఫస్ట్ 200 వచ్చినా మాకు ఉద్యోగాలు 200 ఇచ్చినారు. ఫస్ట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి టోటల్ కనెక్షన్ ఫస్ట్ నంబర్ ఆఫ్ శుద్ధ అంటే కాదు స్టాక్ ఏది మరి గ్యాస్ ఏజెన్సీలను చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ హోటల్ దగ్గర దాదాపు 11 సిలిండర్లను డొమెస్టిక్ ఇళ్లకు వాడే సిలిండర్లను వీళ్ళు వాడుతున్నారు కాబట్టి అవి సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనము రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. చెక్ చేసినాము. 7-8 హోటల్ చెక్ చేసేసి దాదాపు 11 సిలిండర్లను మేము సీజ్ చేయడం జరిగిందండి. ఇదంతా మనం రిపోర్టు కలెక్టర్ గారికి డీటెయిల్గా రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తూ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తాం.